నమస్తే, మీరు చూస్తుంది లైవ్ 9 టీవీ. కోకాపేటలో ఘనంగా ముద్రాజ్ మత్స్యకారుల మధ్య ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ జగన్మోహన్ గారు మరియు అందే బాబన్న గారు, డాక్టర్ చోప్పర్ శంకర్ గారు, పిట్టెల నగేష్ గారు, బలరాం గారు, ఉపర్ నారాయణ గారు, గొడుగు శ్రీనివాస్ గారు, గిరీష్ దారముని గారు, చింతల నీలకంఠం గారు, రెడ్డబోయిన వినోద్ కుమార్ గారు, బోయిన శ్రీనివాస్ గారు, అల్లుడు జగన్ గారు, గుండ్లపల్లి శ్రీనివాస్ గారు, అల్లాదుర్గం సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు. సభ అధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు, రాష్ట్ర ముద్రాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు బోర జ్ఞానేశ్వర్ అన్న గారు, అదేవిధంగా మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ కలెక్టర్ ఐఏఎస్ జగన్మోహన్ గారు, గురువర్యులు ఉప్పర్ నారాయణ ముదిరాజ్ గారు, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా షాద్నగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దలు అందే బాబాయ్తో పాటు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఇక్కడ సభ ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుందో, ఇవాళ మనని విచ్ఛిన్నకార శక్తులుగా అభివర్ణిస్తున్న నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే 2013లో 14లో ఒక వామపక్ష భావాజాలంతో ఒక ముదిరాజుల ఆత్మ గౌరవం అంటే ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక పార్టీకి సంఘాన్ని అంకితం చేసి ముగ్గురే ఈ జాగని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న వారి వల్ల మనని విచ్ఛిన్నకర శక్తులుగా అభివర్ణిస్తే ఎవరు కూడా నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఊరూరా జెండాలు ఎగరేయమంటూ ఊరూరా తిరుగుతూ పబ్బం గడుపుకోవడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్న కొందరు నాయకులకు కనువిప్పు కలిగేందుకే ఇలా బొర్ర జ్ఞానేశ్వరన్న నాయకత్వంలో ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సభ ఆరంభం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కేవలం 2 రోజుల్లో హరిత ప్లాజాలో ఒక మొక్క నాటినం. ఆ మొక్క ఇవాళ 2 ఆకులు తొరిగింది, రేపు 3 ఆకులు కావచ్చు, రేపు వటవృక్షం ఇక్కడ మహాభవనంగా నిర్మించే వరకు కూడా నిద్రపోకుండా ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ నిత్యం శ్రమించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ ముదిరాజుల ఆత్మగౌరవం దక్కేందుకు ఆనాడు ఈటల రాజేందర్ గారు మా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బీసీల ఆత్మగౌరవం కొరకు పోరాడే జోగురామన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన స్థలాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ స్థలానికి భూమి పూజ చేసిన తర్వాత క్షుద్ర పూజలు చేసిన ఒక 3 గంటల రాత్రి, కానీ అయినా ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా ఉన్నది. ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఒక పెద్ద మనిషికి పాపం అప్పచెప్పి ఆయనను కూడా 3 చెరువుల నీళ్లు తాగించిన మహానుభావులు ఉన్నారు. ఒకరు ఫైలు పట్టుకుంటారు, ఒకరు జెండా పట్టుకుంటారు, ఒకరు కండువ కప్పుకుంటారు. ఒక ముగ్గురు మాత్రమే ఒక మహాసభ పేరు చెప్పుకొని కేవలం ఇవాళ ముదిరాజుల ఆత్మగౌరవాన్ని పూర్తిగా మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని మంటగల్పకుండా ప్రతి ఒక్కరు కూడా బొర్ర జ్ఞానేశ్వరన్న ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో అన్ని సంఘాలని 36 సంఘాలని కూడా సమన్వయం చేసి సమన్వయ కమిటీ పేరుతోనే ఏ జెండాది ఏ సంఘంది కూడా జెండా ఎజెండా కాకుండా ఒక పెద్దమ్మ తల్లి సాక్షిగా పసుపు కుంకుమాల జెండాను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏదైతే ఈ సభ జరుగుతుందో, మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ జరుగుతుందో, ఈ సభ తప్పకుండా మునుముందు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా సభలు జరిపి మన ఆత్మగౌరవాన్ని పెద్ద ఎత్తున ఇచ్చేసి రాబోయే కాలంలో మన జనాభా ఎంతో మనమెంతో మనకంత అన్నట్టుగా ఒక 16 మంది ఎమ్మెల్యేలతో పాటు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గాని, మార్కెట్ చైర్మన్ గాని అన్ని విధాలుగా ఉండాలని నేను ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో మన ముదిరాజ్ సామాజిక వర్గం వాళ్ళు 45 నియోజకవర్గాల్లో మన ఓటు వేయందే ఎవడు గెలవలేని పరిస్థితి ఉంది. ఒక 20 నియోజకవర్గాల్లో మన ఓటు వేస్తే మనమే గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ మనకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ మాత్రమే ఉన్నాడు. కాబట్టి మనం రాజకీయంగా మనం యాచించే స్థితిలో ఉండొద్దు. శాసించే స్థితికి వచ్చినప్పుడే మన ఆత్మగౌరవ పతాక అనేది ముందుకెళ్తుంది. ఆ క్రమంలో మీరందరూ కూడా ఈ సమన్వయ కమిటీ నాయకత్వంలో ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నేటి ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు బొర్ర జ్ఞానేశ్వర్ గారికి,
ఐఏఎస్ గారు జగన్మోహన్ సార్ గారికి, చొప్పర్ శంకరన్న గారికి, ఉప్పరి నారాయణన్న గారికి, అందే బాబన్న గారికి, డయాస్ మీద ఉన్న నా తోటి సహచరులకు, ముందున్న ముదిరాజు మిత్రులందరికీ పేరు పేరున మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ బంధువులారా, 33 జిల్లాల నుండి ఈ రాష్ట్రంలో ఉన్న 46,000 చెర్లల్లో మత్స్యకారులుగా జీవనం కొనసాగిస్తున్న ముదిరాజ్ జాతికి యావత్ గర్వకారణంగా ఏర్పడనున్న ముదిరాజ్ ఆత్మగౌరవం దగ్గర ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు జ్ఞానేశ్వరన్న గారికి మరొకసారి వందనాలు తెలుపుతున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల కాలంలో పోయిన గవర్నమెంట్ మీద ఝాన్సీ అక్క వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ లో ఉన్నా కూడా మనం అనుకున్న ఫలాలను కులానికి సాధించుకోలేకపోయినాం. ముదిరాజ్ జాత్ అంటేనే ఎవరికి ఆపదున్నా వాళ్ళు వెనుకపోయి వాళ్ళ కష్టాన్ని మన నెత్తిలో వేసుకొని మనం వాళ్ళ తరపున కొట్లాడడం, ఇది చరిత్ర మనకు సూచిస్తున్న సందేహం. కానీ నేను ఈ సభా వేదిక నుంచి ముదిరాజ్ ప్రముఖులకు ఒక సలహానో సూచననో ఇవ్వదలుచుకున్న, అదే లాబింగ్. లాబింగ్ అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని పోరాట మార్గంలో కాకుండా ఇంకో మార్గాన్ని సాధించుకోవడం. లాబింగ్ లేకపోవడం వల్లనే మనం వెనుకబడి ఉన్నాం. ఎప్పుడు మనం పోరాటాలలో ముందుంటాం, విజయం సాధించిన తర్వాత కుర్చీల కాడ ఎన్నుకుంటాం. టెంట్ వేసేది మనమే, చైర్లు తెచ్చేది మనమే, డయాస్ వేసేది మనమే, వంటలు వడ్డించేది మనమే, కింద కూర్చునేది మనమే. కానీ నాయకులు లెక్క ఖద్దరు బట్టలు నగలకుండా పైన కూర్చొని రాజ్యాధికార ఫలాలను అందించేది, అందుకునేది, తినేది, బాగుపడేది వేరే కులం వాళ్ళు. 10 మందికి తగ్గకుండా ఎప్పుడు మున్నూరు కాపులు ఎమ్మెల్యేలు ఉంటుండ్రు. 8 నుంచి 10 మందికి తగ్గకుండా ప్రతిసారి గౌడ్లు ఎమ్మెల్యేలుగా ఉంటుండ్రు, మంత్రులుగా ఉంటుండ్రు. చాలా నిర్ణయాత్మకమైన పొజిషన్లో రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే వాళ్ళ కులాలకు, వాళ్ళ యువతకు, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్కు రావాల్సిన బాధ్యత పోరాటాన్ని వాళ్ళు కేవలం లాబింగ్ ద్వారానే తీసుకొని పోతా ఉన్నారు. మనన్నేమో మన నాయకత్వాలు, మన నాయకులు పోరాటాల కాడ ఉంచుతుండ్రు. మిగతా కులాలు లాబింగ్ బారిన పడి పెద్ద మొత్తంలో పైన 10 సంవత్సరాల్లో మన పక్కనే ఉండే భవనాలు కూడా పూర్తి కావడం జరిగింది. ఇంకా మనం ఎందుకు వెనుకబడిపోయినాము అంటే పోరాటానికి తగ్గట్టుగా మనలో లాబింగ్ లేకపోవడం. ఇప్పుడిప్పుడే 60 నుంచి 100కు పైగా పిహెచ్డి చేసిన పట్టాదారులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిండ్రు. మేధావులు తయారైతా ఉన్నారు, ఉద్యమకారులు ఎదిగి ఉన్నారు. తమ జీవితం మొత్తం పోరాటాలలో త్యాగం చేసి ఇక మాకేం కాకుండా ఏం కాదు, మేము ఏం కాము, కులానికి ఏమైనా చేయాలనే నిస్వార్థం కలిగిన నాయకత్వం ఈ స్టేజ్ మీద ఉన్నది. ఇప్పటికైనా కొట్లాటతో పాటు లాబింగ్ అనే ఒక పందాన్ని ఎంచుకుంటారని నేను మీ అందరికీ సూచిస్తా ఉన్నా. లాబింగ్ వల్ల రాజ్యాధికారంలో వాటొస్తుంది. కష్టపడకుండా చెమట చుక్క భూమి మీద కారకుండా రాజ్యాధికార ఫలాలు వస్తాయి. నేను ఒక ఉదాహరణ చెప్తా. మొన్న మా కాంగ్రెస్ పార్టీ 100 మంది తోటి ఒక కమిటీ వేసింది. అత్యున్నతమైన కమిటీ, దాన్ని టీపీసీసీ అంటారు. మేమేమో కింద కొట్లాడుతూనే ఉన్నాం. పెద్ద జాతి, ఎక్కువ మంది ఉన్నాం. జనరల్ సెక్రటరీలు కావాలి, స్పోక్స్ పర్సన్స్ కావాలి, వైస్ ప్రెసిడెంట్ కావాలని మెమరాండాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ 2 కులాలు గాంధీ భవన్లో కూర్చొని, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని, పిసిసి అధ్యక్షుని దగ్గర కూర్చొని, ఒక 2 కులాలే 15 సీట్లు ఒకరు, 15 సీట్లు ఒకరు, 100లో 30 సీట్లు వాళ్ళే తీసుకొని పోయారు. వాళ్ళు ఎక్కడ కొట్లాడలేదు, ఎవరికి కూడా మెమరాండం ఇవ్వలేదు. అంటే లాబింగ్ ఉన్న శక్తి ఎంతదో మనం తెలుసుకోవాలి. అంటే ఆ 30 మంది 30 నియోజకవర్గాల్లో 30 పార్లమెంట్ స్థానాల్లో ఇలా నాయకులుగా ఎదిగి పార్టీ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకుంటూ మేము పార్టీ మనుషులము, రేపు పొద్దున మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలని రెడీగా ఉన్నారు. వాళ్ళే 14 మంది గౌడ సోదరులు, 15 మంది మున్నూరు కాపు సోదరులు. జనాభాలో మనకంటే చాలా తక్కువ ఉన్నారు వాళ్ళు, కానీ మనకు 2 ఇచ్చిండ్రు. అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళం మాత్రమే మనం ఉన్నామా అని మన నాయకత్వం ఒకటే ఆలోచించుకోవాలి.
అందులో భాగంగానే ఈ ముదిరాజ్ అపెక్స్ కమిటీ కానీ సమన్వయ కమిటీ కానీ పుట్టింది జ్ఞానేశ్వర్ అన్న ఆధ్వర్యంలో. విడివిడిగా ఉంటే, వేరువేరుగా కొట్లాడితే, ఇందాక నా ముందు మాట్లాడిన వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళు సంఘం పెట్టి చైర్ కోసమో, డయాస్ కోసమో, బ్యానర్ కోసమో 36 సంఘాలు అయినాయి. ఈ 36 సంఘాలుగా కొట్లాడితే మనకు వచ్చేది ఏం లేదు. ఓ సంఘం బీజేపీకి, ఓ సంఘం కాంగ్రెస్కు, ఓ సంఘం సిపిఎంకు, ఓ సంఘం మావోయిస్ట్ పార్టీకి ఇట్లా పనిచేసుకుంటూ పోతే పోరాటాలే మిగులుతాయి, ప్రాణ త్యాగాలే మిగులుతాయి తప్ప ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి అనేది జరగదని నేర్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే టికెట్ రాకుండా పార్టీ మీద విశ్వాసంతో పార్టీలో వండుకుంటా, పార్టీ పెద్దలు చెప్పిన పని అప్పచెప్పినా అది కాదు నీకు ఇది ఇస్తామని చెప్పి ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చిన నిబద్ధతతో పనిచేసుకుంటూ ఈ 36 సంఘాల నాయకులను, వివిధ పార్టీల్లో ఉండే ప్రముఖ ముదిరాజ్ నాయకులను ఒకతాటి మీదికి తీసుకురావడం కోసం హరిత ప్లాజా హోటల్లో నిన్నగాక మొన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టి 36 సంఘాల నాయకులందరినీ, ఎక్స్పెక్టెడ్ ఒక సంఘము, మరి వాళ్ళు ఇందులో ఉంటారా లేకపోతే దాని పేరు విచ్ఛిన్నకర శక్తులుగా మిగిలిపోతారా, పోతారు కానీ అన్ని సంఘాలు రావడం జరిగినాయి. ఆ సంఘాల సమూల ఆలోచన మేరకే మనకు అనాథలం కాదురా, మనకు 5 ఎకరాల స్థలం ఉన్నది, అది నియోపోలిస్ లాంటి 100 కోట్లకు ఎకరం పోయే స్థానంలో ఉన్నది, అక్కడనే మనం చేసుకుందాము, ఆడనే ఇంత బోధిని పోదాము. ఎంతమంది వస్తున్నారో ముఖ్యం కాదు, ఎక్కడి నుంచి వస్తున్నారో ముఖ్యం కాదు, మనం అక్కడ చెయ్యి గడిగితే చాలు ఈ 33 జిల్లాలో ఉన్న ముద్రాలకు ఒక సూచన పోతుంది. ఇప్పటి నుంచెలైనా మేము ఆ భవనాన్ని కట్టుకుంటాము, అవసరం అనుకుంటే 4 పెద్ద మనుషులను కలిసి 4 ఫ్లోర్లు వేస్తాము, లేదు అంటే 12 లక్షల కుటుంబాల నుంచి వెళ్ళి కుటుంబానికి ఒక 1000 రూపాయలు తీసుకున్న ఈ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. చాలా ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లైవ్ మిత్రులు ఉన్నారు చాలా మంది. ఒకరు డబ్బులు లేని వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఆపదని, లేకుంటే ఇంకా రకరకాల ఆపత్తున్నాడు వచ్చి నిలబడితే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళ ఆపదని తీర్చే స్థానాలు ఉన్నాయి. అట్లా ముదిరాజు నాయకత్వం అంతా ఒక దగ్గరికి వచ్చి మీరు జమ చేయంగా మిగిలిన డబ్బులు ఎంతైతే తక్కువ ఉన్నాయో ఇంటికి ఒక 1000 రూపాయలు పంపించమంటే మనకు 100 కోట్ల రూపాయలు అయితే ఈ ముదిరాజుల పైసలే. మీరు గుర్తుపెట్టుకోండి, మనం తాగి పాడేసిన ఖాళీ సీసుల విలువ కాదు, దీన్ని ఈజీగా కట్టుకోవచ్చు అని నేను తెలియజేస్తూ, ఇంకొకసారి ఇక్కడున్న నాయకత్వానికి ఎక్కువ టైం తీసుకోకుండా రాజకీయాలలో రాణించాలంటే లాబింగ్ను దృష్టిలో పెట్టుకొని ఎదిగి ఉన్న నాయకత్వానికి అవకాశం ఇచ్చి, ఈ ఎదిగి వివిధ పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళను నిర్వీర్యం కాకుండా మళ్ళీ మమ్మల్ని చూసి రాజకీయాలంటే భయపడకుండా అరే పలాని సంతోష్, రమేష్, జగన్, సీను, లక్ష్మణు అరే రాజకీయాల్లో పోతే ఒక స్థానానికి, ఒక గమ్యానికి చేరుకోగలిగిన అని మమ్మల్ని సెట్ చేసి మాకు మార్గం చూపెట్టి ఒక నాయకత్వాన్ని తరాలకు అందిస్తూ రాజకీయాలంటే ముదిరాజ్ యువతకు నమ్మకం కలిగించే విధంగా మీరు పాట పాడతారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సంతోష్. సభ అధ్యక్షుడు బుర్ర జ్ఞానేశ్వర్ అన్న గారికి, మన ఉప్పర్ నారాయణ గారికి, చెప్పరి శంకర్ అన్న గారికి, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ జగన్మోహన్ అన్న గారికి, మన అందేబాబు అన్న గారికి మరియు తోటి సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న నా అన్న తమ్ములకి అందరికీ, ముదిరాజ్ అన్న తమ్ములందరికీ నమస్కారం. ముందుగా ఎక్కడైతే ఈ సభ పెట్టిండో మన జ్ఞానేశ్వర్ అన్న, ఏదైతే మత్స్యశాఖ ఈ సభ పెట్టి మనందరికీ నిరూపించిండు. అది ఏందనగా ఈ జాగాలో మనకి సభ పెట్టి విజయం అయిపోయినాం మనం. ఎందుకంటే విజయమై నెక్స్ట్ సంవత్సరం కల్లా ఒక స్లాబ్ లో మనం ఈ సభ చేసుకుంటాం అని ఆయన శపథం చేసినట్టు మనకందరికీ ఈ సభ ద్వారా మనకు నిరూపించినారు. మీరు ఆలోచించాలి, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మత్స్యశాఖ, మన ప్రపంచ మత్స్యశాఖ గురించి అందరికీ, ఇంటర్నేషనల్ ఫిషరీస్ డే గురించి ధన్యవాదాలు అందరికీ, మన థ్యాంక్స్. ముఖ్యంగా ఇప్పుడు ఈ జాగా అనేది ఎవరు ఇవ్వలేదండి. ఈ జాగా మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ జాగా మన ముద్రాజ్ బిడ్డ ఉద్యమంలో తెలంగాణ మొత్తం తిరుగుతూ తను బీసీలందరినీ తెలుస్తూ వాళ్ళకు బాధలు తెలుసుకుంటూ అయినా ఆలోచన పుట్టింది ఏంది బీసీలందరికీ జాగలు ఇవ్వాలని. అప్పుడున్న ప్రభుత్వ సీఎం తోని కొట్లాడి ఆ వ్యక్తి మన ఈటల రాజేందర్ ముదిరాజ్ గారు ఏం చేసిందంటే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుడితో కొట్లాడి ప్రతి బీసీకి పెద్ద కులాలకు 5 ఎకరాలు, చిన్న కులాలకు ఎకరం చొప్పున అందరికి ఇవ్వడం జరిగింది. అది మీరు మర్చిపోవద్దు, అది ఈటల రాజేందర్ గారు చేసిన స్థలం అది. దాని తర్వాత అతను అప్పుడున్న
అప్పుడు ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ముద్రా సంఘానికి అప్పజెప్పాడు. అట్లనే అన్ని సంఘాలకు అప్పచెప్పారు. కానీ అన్ని సంఘాలు భవనాలు ఇక్కడ పక్కన కట్టి ఉన్నది, కానీ ఇక్కడ కట్టలేదు. కేవలం ట్రస్ట్ ఫామ్ చేసి 3 వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు మనము ముద్రాజులో అందరం కలిసి ఓటేసి మనం ఈ ప్రభుత్వం తెచ్చినాము. వాళ్ళు మన టికెట్ ఇవ్వనందుకు ఇప్పుడు మన జ్ఞానేశ్వర్ అన్నని మన ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఇతను ఏం చేశాడు, చేతల ద్వారా అందరినీ మొన్న అన్ని సంఘాలని సంఘటితం చేసి సంఘటితం చేసి తను నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ నేను కంపల్సరీ భవనం అనేది నేను ఒక స్లాబ్ వేసే వారికి నేను కంకణం కట్టుకొని చేస్తా అని చెప్పి ఇది చేసినదే అదే పెద్ద విజయం. పని అనేది ఇలా ఉండాలి. ఈ పనితనానికి మెచ్చుకొని మేమందరము మీకు మా కొలివి కృష్ణస్వామి ముద్రా సేవా సమితి నుంచి 119లో ఉన్న కాన్స్టిట్యున్సీలో అందరము మేము మీతో పాటు ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఉంటామన్నా. ఇదే ముచ్చట మన బోయిగూడ ముద్రా సంఘానికి కూడా నేను మన వేద ప్రకాష్ అన్న ఇద్దరం ఇంజనీర్లము. నేను ఉత్తువిత్త అనే ఇంజనీర్ని. మన ఇన్నార్బిట్ మాల్ కూడా నేను మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈవెన్ ఆ బోయిపల్లి ముద్రా సంఘంని కూడా నేను మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది వేద ప్రకాష్తో. ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ విజన్గా మీతో పాటు ఉండి మీకు సలహా సూచనలు ఇచ్చుకుంటా మేము ఎప్పుడు ఉంటామన్నా, అది గుర్తుపెట్టుకోండి. జై ముద్రాజ్. దయచేసి మీరు అందరు కూర్చోమంటాను, ఇంకా పిలుచుకున్నాం అందరినీ. మీకు తీసుకొచ్చి అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకి మేలు చేయాలన్న ఆలోచన ఒకవైపు ఉండి ప్రయత్నాలు చేస్తుంటే వారినే విచ్ఛిన్నకర శక్తులు అని చెప్పడం అనేది ఎంత బాధాకరం ఒకసారి ఆలోచన చేయండి. 33 కులాలను 33 సంఘ నాయకులను ఒకరు చేసి ఒకే దారికి మీదకి తీసుకువచ్చిన వాళ్ళు విచ్ఛిన్నకర శక్తుల ఒక్కరే ఉండి ఈ 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయుటకు 3 అన్న విమర్శించేస్తున్నారు. 3 ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో సహా చేయాలని వారి విచ్ఛిన్నకర శక్తులను ఒకసారి ఇక్కడికి వచ్చిన మేధావులు విజ్ఞులందరూ కూడా ఆలోచించాలని చెప్తున్నాం. విచ్ఛిన్నం అంటే ఏది? ఐక్యతతో ముందుకు పోతున్న వాళ్ళని విచ్ఛిన్నం చేస్తే విచ్ఛిన్నకర శక్తి అంటారు. ఐక్యత చేసే వారిని మాత్రం విచ్ఛిన్నకర శక్తులు అన్నారు. మరి బుర్ర జ్ఞానేశ్వర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రా జాతులందరినీ కూడా ఐక్యత చేస్తున్నారు. ఈ ఐక్యత చేసిన వారి విచ్ఛిన్న శక్తి వైపు ఉన్నారా, ఒకే వైపు ఉండి విమర్శలు చేసేవారు విచ్ఛిన్నకర శక్తులను ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితిలో యావత్ జాతి మరి ముద్రా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరూ కూడా పేరున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు చాలామంది మాట్లాడారు. నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో ప్రధానంగా మనం వెనుకబడడానికి కారణం విద్య ఉద్యోగం, ఆర్థిక సామాజికంగా వెనుకబడడం కారణం ఏంటంటే అనేకత వల్లనే మనం విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇవన్నీ మన హక్కులు, ముద్రాజుల యొక్క హక్కులు బీసీ డి నుంచి ఏ కానీ లేదా ముద్రాజుల హక్కుల సాధనకై పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా మన హక్కులు సాధించుకోవాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారు ఒక విజ్ఞప్తి మీకు ఇక్కడ ఏంటంటే అధ్యక్షుల వారి అనుమతితోని ఒక విన్నపం చేయదలుచుకున్నాం మీ అందరూ కూడా. నేను ప్రధానంగా సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీలో పనిచేస్తున్నాను. నేను గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కమిటీలు ఉంటాయి, మావి కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇక్కడ మాట్లాడే వాటిల్లో చూసినట్లయితే ప్రధానంగా దాదాపు మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే సగానికి పైగా మన సీట్లు వస్తాయని చెప్పి కూడా నాకున్న సర్వే అన్న. అదేవిధంగా దాదాపు ఎందుకంటే 30% మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నేను పనిచేసినప్పుడు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్తోనే నేను ఎలక్షన్స్ వాచ్ కమిటీగా పనిచేసినప్పుడు దాదాపు అబ్జర్వ్ చేసినట్లయితే జూబ్లీహిల్స్లో మన గెలుపొందిన అభ్యర్థి 94,000 అయితే దాంట్లో దాదాపు 25% అంటే యాదవులు ముద్రాజు ఓట్ల ద్వారానే విజయం సాధించారు. మరి ముఖ్యంగా అన్న పనిచేసిన నేను గమనించిన అన్న పనిచేసిన డివిజన్లో 4-5 డివిజన్లో కూడా దాదాపుగా మన ముద్రాజులు ఉంటారు. ముద్రాజుల ఓట్లే చాలా వరకు అత్యధికంగా పడి మన ముద్రాజులు యాదవుల ఓట్లతోనే ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందినారన్న. కాబట్టిగా ముద్రాజులందరినీ కూడా
ఐక్యం చేయాలంటే ప్రధానంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, రాజకీయంగా మన యొక్క హక్కుల మీదంగా పనిచేయాలంటే ప్రధానంగా మన అందరం కూడా అవగాహన అవసరం అన్న. మీ అనుమతితోని దాదాపు ఇప్పుడు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కాబట్టి మత్స్యకారుల గురించి చెప్తా ఉన్నానన్న. చెరువులలో వివిధ సొసైటీలలో వివిధ కులాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారంటున్నారన్న. ఆ సభ్యులను కూడా మనం సమాచార హక్కు చట్టం ద్వారా మనం వెలికి తీసినట్లయితే ఇక్కడ మన కార్పొరేషన్ చైర్మన్ ముద్రబిడ్డ జ్ఞానేశ్వరన్న దృష్టి తీసుకొస్తే ఇక్కడ చట్టసభలో మాట్లాడేందుకు గాను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి కూడా మన సమస్యను పరిష్కరిస్తారు. మీరు ఎక్కడెక్కడ అపోహపడాల్సిన అవసరం లేవచ్చు. సమాచారం కోరాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారైనా చేయొచ్చు, ఆన్లైన్ పోర్టల్ ద్వారానైనా చేయొచ్చు, లేకపోతే స్వయాన సంబంధించిన కార్యాలయానికి పోవచ్చు. ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మనం దాదాపు మన యొక్క ఓట్ల యొక్క జాబితా ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఓట్ల జాబితా మండల పరిధిలో అయితే ఎండిఓ పరిధి ఉంటుందన్న. ఆ ఎండిఓ పరిధిలో ఉన్నప్పుడు మన యొక్క ముద్రాజు యొక్క ఓట్ల గురించి, ముద్రాజులకు సంబంధించిన ఓట్లకు సంబంధించిన సమాచారం కూడా మనం సేకరించవచ్చు. ఎందుకంటే ఒకసారి ఎండిఓ ఇవ్వకపోయినా మళ్ళీసారి అప్పీల్లో వెళ్ళాలి, తర్వాత కమిషన్ వెళ్ళాలి, కమిషన్లో 2 సార్లు వెళ్ళిన తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో కూడా సమాచారం ఇవ్వకపోతే మనం పిల్లు వేసుకొని మన సమాచారం సేకరించవచ్చు అన్న. కాబట్టి మీరందరూ దీని మీద మీ అనుమతితోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో మీరు కోఆర్డినేషన్ చేస్తున్నారన్న. కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీలలో ఉండి భాగస్వామ్య మన హక్కులు మనం సాధించుకునే విధంగా మనందరం కృషి చేసే విధంగా మనందరం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరూ చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా ఈ విపత్తుల కారణంగా కూడా మన ప్రభుత్వాలు ఆదుకునే విధంగా మనందరం కృషి చేయాల్సిన అవసరమైనా ఉంది. ఎందుకంటే కష్ట సుఖాలనే సముద్రంలో ఉంటూనే వారు మన జీవనం కొనసాగిస్తారు. కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందన్న. కాబట్టి ఇలాంటి అవకాశం ఇప్పుడు అందరూ కూడా వ్యక్తులు అందరూ మాట్లాడారు. కాబట్టి ఈ అంశాలపైన మీరందరూ సమంగా ఇక్కడ, ఎందుకంటే మనకు ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి ఇంతకు ముందుకైతే మనకు ఒక కార్పొరేషన్ లేకుండే, కాకపోతే ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలోనే కార్పొరేషన్ వచ్చింది. కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా మన జ్ఞానేశ్వరన్ ఉందరం మన అందరి యొక్క అదృష్టం. ఎందుకంటే వారు ఒక విద్యావేత్త, చాలా ఓపికేస్తారు. ఎంత విసిగించినా విసికే వ్యక్తి కాదు. వారు ఎంతగా కూడా అందరికి సమాధానం చెప్పి అందరిలో ఉండి అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారి యొక్క వివిధ జిల్లాల్లో తిరుగుతున్న సందర్భాలలో కూడా వాళ్ళు కొన్ని ఎదుర్కొంటున్న సమస్యలపైన వారు నోట్ చేసుకుని తప్పకుండా అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి వారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇటు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై హింద్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ఈడొచ్చి కూర్చోవడం జరిగిందని తెలియపడుతున్నాను. ఎవరిని తప్పు భావించడం లేదు. నేను ఎవ్వరికి శత్రువుని కాదు, నాకు స్వార్థం లేదు, నాకు ఎవరు శత్రువు లేరు అనుకుంటా. నేను గతంలో మొన్ననే నేను అందరికి చెప్పిన మనోళ్ళందరూ కూడా, అయ్యా మన జాతి ఏకం కావాలి, పార్టీలు వేరు, సంఘాలు వేరు, ఎజెండా వేరు, కానీ ముద్రాజ్ ఎజెండానే ఉండాలని తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం వేసుకున్న కండువా ఏ సంఘాన్ని కాదు, పసుపు కుంపతో కూర్చునేది ఇది ఒకటే. దీన్ని తయారు చేసి అందరికీ వర్తించే విధంగా వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి సంఘాలు వాళ్ళు, ఎవరి కండువాలు వాళ్ళు, ఎవరి జెండాలు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం అందులో పోకుండా ఈ కలర్ జెండాని కండువాళ్ళు జెండాలు తయారు చేయించి జరుగుతున్నది. పెద్దలు చెప్పినట్టుగా వాస్తవంగా కూడా నేను ఒకటే కోరుతున్నాను. నేను కొంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు, నాకన్నా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ఉపర్ నారాయణ గాను, శంకరన్న కానీ, అంతే బాబాన కానీ, సార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కమిటీ వేసుకుందాం, దేనికి సంబంధం లేక ఒక వర్క్ మీద కమిటీ వేసుకుందాం, ఒకటి మిగతా కమిటీ వేసుకుందాం, రాజకీయంగా ఏ విధంగా మనోళ్ళని తయారు చేయాలని. ఇప్పుడే శంకరన్న చెప్పాను, ఒకరిద్దరం ఉంటే కాదు, చట్ట సభలో మనం ఎంతో మనకంత అన్న నిదానంతో ఈసారి ఒక 30-35 మంది నిలబడితే తక్కువలో తక్కువ 10-15 మంది గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియపడుతున్నాం. అందరు అనుకుంటుండొచ్చు ఖాళీ సంఘాల కోసం ఇలా, ఏ పార్టీలు ఉన్నవారైనా సరే, ఎన్నున్నవారైనా సరే, మన ముద్రాజులకు మనం చేసుకుంటూ పోవాలని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఒక్కడే ఇప్పుడు మనకు ముద్దు బిడ్డ శ్రీహరణ మనకు మంత్రి పదవి ఇచ్చారు. అదే 5-10 మంది ఉండుంటే ఈరోజు
అసెంబ్లీలో గడగడలాడించే ముద్రాజు బిడ్డలందరూ ఐక్యమత్యం నుండి పోరాటం చేస్తే దీని నుంచి కాదు మనం అనుకున్నది మన దగ్గరకు వచ్చేది. ఈరోజు మన స్థానికంగా సభలలో ఒక్కరే ఉన్నారు కాబట్టి మనం ఈ పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కానీ అందరు అనుకుంటుండొచ్చు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ పదవులు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ వాస్తవంగా కూడా చెప్తున్నాం, మాకు పదవులు చిన్నప్పటి నుంచి వచ్చినాయి. మేము ఏ పదవి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. మాకు అనుకూలంగా మా అవసరాలను బట్టి మాకు పదవులు వచ్చినాయి. ఈరోజు కూడా చెప్తున్నా, ఈ దీని నుంచి కానీ ఈ భవనంలో నిర్మాణం కానీ దీనికి ఎందుకు అడుగు వేసేది లేదు లేదు లేదు. ఎందుకని ఖచ్చితంగా ఈ తరాల వారం ఇక్కడ ఉన్న 50-60 సంవత్సరాలను మనం అంతరించిపోతుంటాం రాను రాను. మన రాబోయే జాతి, మన భవిష్యత్ తరాలకు, మన బిడ్డలకు, మన కొడుకులకు మనం ఇచ్చే ఆస్తి కన్నా దీని నుంచి చేపిస్తే విద్యావంతులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. అన్నిట్ల రాజకీయాలు కూడా విద్య చదివినాడు, ఉద్యోగాలు వచ్చినాడు మనం ఆర్థికంగా రాజకీయంగా బాగుపడతామని తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా దానిని భాగంగా పెట్టుకొని మళ్ళీ ఒక 2 రోజులనే ఇట్లా సమావేశం కాకుండా ఇప్పటి నుంచి నా కోరిక ఒకటే, మనం ఏడన్నో హోటళ్ళల్లో కాదు, ఎక్కడనో చెట్ల కింద కాదు, మనం ఎర్రటి ఎండలైనా మనకు కేటాయించిన స్థలంలో ప్రతి ముద్రాజు మీటింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆడేడేందుకు మన జాగాలో మనం కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే అందరికి మంచిగా ఉంటుంది. ఇది చాలామందికి కూడా ఇది మా ముద్రాజులకు ఇచ్చిందేనా కాదా అని చాలామంది సందేహంగా ఉండేది. ఈరోజు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే డబ్బులు పెట్టి ఎన్నో చేసుకునే దానికన్నా మన స్థలంలో పెట్టుకుంటే మన వాళ్ళందరికీ తెలుస్తుంది, మనకు కూడా గౌరవకారణం అని తెలియపరచడానికి పెట్టుకున్నాం తప్ప ఎవరినో కించపరచడానికి, ఎవరినో చిన్న చేయడానికి పెట్టింది కాదు. నాకు ఆ ఉద్దేశం లేదు. మీరంతా కూడా భీష్మ మహాపితలు, ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు, మీకు మీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. కానీ మేము పిల్లలం, మీ చిన్న పిల్లలం, తెలిసి తెల్లక తప్పులైనా క్షమించి సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత కాసాని జ్ఞానేశ్వరి కానీ, ఈటల రాజేందర్ కానీ, బండ ప్రకాష్ గారు కానీ వాళ్ళ మీద ఉన్నదని నేను తెలియపరుస్తున్నాను. మేమేమి తప్పు చేసినా క్షమించండి, ఇట్లా ఓకూరు మీద ఈ దారిలో పోటీ మంచిగా అవుతుంది సమాజానికి అని చెప్పండి. దాన్ని ఫాలో చేయకపోతే మీరు మా చెవు పట్టుకొని అడగండి. మీరు పార్టీలను పక్కకు పెట్టి మీ అందరి దానికి వచ్చి కలిసిన, మీ అందరికి శాలువాలు కప్పిన, మీ అందరు ఇంటింటి కడప కాలు పెట్టి మీ అందరిని ప్రాధాయపడ్డా, మీ అందరు సహకరించారు. నేను మొన్న కూడా చెప్పిన, రేపు జరగబోయే పంచ పాండవుల మీటింగ్లో ఎవరైతే రారో వాళ్ళు కులద్రోహిగా మిగిలిపోతారని ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏ మాత్రం ముద్రాజు కులంలో పుట్టిన వ్యక్తి అయితే ముద్రాజు కులం కోసం పాటుపడుతున్న వారంటే రేపు జరిగే 5 పేర్లు కూడా నీకు ఇప్పుడే ప్రకటిస్తా. కాసాని జ్ఞానేశ్వరు, ఈటల రాజేంద్రన్న, బండ ప్రకాష్ అన్న, వాకటి శ్రీహరి, వారితో పాటు నేనుంటా. మేము 5 మందిలో ఏ ఒక్కరు రాలేరో ప్రెస్ రిలీజ్ చేస్తాం. ప్రెస్ ప్రకారంగా అన్ని పేపర్లు, టీవీ ఛానళ్ళ అయితే పోతే 10-20 లక్షలు మాత్రం కంపు లేపించి పెడతామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ముద్రాజులకు సహాయం సహకారాలు అందించకుండా విచ్ఛిన్నకార శక్తులని, మేము పాకిస్తాన్కి ఏం రాలేదు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయనికే, మీ ఇంటికి వచ్చి కడుపులో తల పెట్టినా, షాల్వా కప్పినాం, మీరు ఇచ్చిన ఛాయ్ కూడా తాగినాం, ఛాయ్ ఇవ్వకుండా కూడా మళ్ళీ ఇంకోసారి పోయి తాగినాం. అయితే దయచేసి దాంతో 5 పాటు ఇంకా కొంతమంది పెద్ద మనుషులని, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా వినోద్ ఉన్నాడు, పలానా ఆయన అంటే వడదిగా వద్దంటాడు. కానీ అలాంటి వాళ్ళని లేకుండా వేదిక మీద కొంతమందిని 10-11 మందిని సెలెక్షన్ చేసుకొని వాళ్ళు మధ్యవర్తిగా వహించి అందరినీ తీసుకొచ్చి చెప్పే విధంగా చేస్తాం. అన్న పెద్దలు మన జనరేషన్ బాలరామన్న కూడా నేను ఒకటే కోరుతున్నా, మేము ఎవరికి శత్రువులం కాదు, మాకు ఎవరు శత్రువు లేరు.
ఈ కులం వచ్చినట్టు కాబట్టి నాకు ఆ ఐడియా వచ్చింది. లేకపోతే రాజకీయంగా నేను ఎవరికి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో సాధించి తీరుతాను. నేను సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్, మా మరదలు ఎంపీపీ, నేను మార్కెటింగ్ కమిటీ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన 9-14లా. నేను ఏదాన్ని కూడా ఎంతో కోటం కాదు. ఇట్లా ఎదురు వచ్చి ఒక 3 ఫీట్ల దూరంకైనా వచ్చి తుపాకీతోని 5 గుండ్లు పేల్చినా ఈరోజు సావకుండా ఉన్నా. అదేదో నాకు ఫస్ట్ కూడా ఈ ముద్రాజ్ కోఆపరేటివ్ ఏర్పాటు చేయకుండా నాకు వేరే శాఖ ఇచ్చారు. అది మళ్ళీ అనివార్య కారణాలతోని ఇది ఇచ్చారు. నేను తీసుకోనని చెప్పిన. అన్న నాకు కుల సంబంధాలతో నాకు సంబంధం లేదు, నేను ఏనాడు నాకు ఎవరు తెలియరు, ప్లీజ్ మా వాళ్ళు తిడతారే, నేను చేయలేనని చెప్తే లేదు లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, చేయవలసిందని. అప్పుడు నేను తీసుకున్న తర్వాత నేను అన్నీ చంపుకొని, మా మల్లేష్కి తెలుసు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి, మా గండయ్య కానీ తల ఉంచేదే లేదు, బ్యాంక్ చేతి ఏదో చూడికి పోతూనే ఉంటాం. కానీ ఈ కుల సంఘాలకు వచ్చిన తర్వాత నేను అన్ని ఆత్మను చంపుకొని సేవ చేస్తున్నానని మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, దయచేసి గమనించండి. ఎక్సెప్ట్ ముద్రాజ్ కోసం, ముద్రాజ్ జాతి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నా తప్ప, లేకపోతే ఏనాడు కూడా నేను వీపీజీ పెట్టే వ్యక్తిని కాదు. కాబట్టి మన దాంట్లోకి వచ్చినాక వీపీజీ పెడుతున్నా, సైట్లీ పెడుతున్నా, అన్ని పెడుతున్నా. దయచేసి అన్ని బాధ ఏం లేదు, నాకు బాధ ఏం లేదు. మీ అందరం చాలా ఆనందం. ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు శంకరన్న కానీ, నారాయణ కానీ, సార్ కానీ, బాబన్న ఈరోజు చాలా మంది ప్రయత్నాలు చేశారు, అందరూ ఒక ఏకతాటి పీతికి రావాలని, బాబన్న కానీ అని. కానీ ఈరోజు ఏమీ అనే వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి మన జాతికి అంకితం కావాలి వాళ్ళు. రేపు చచ్చిన వాళ్ళు ముద్రాజు కన్వా కప్పుకొని సావాలి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకరించవలసిన బాధ్యత, కర్తవ్యం వాళ్ళ మీద నేను తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై ముద్ర, జై ముద్ర, జై జై ముద్ర. నమస్కారం. సభాధ్యక్షులు, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు బోరా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి, సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, సభా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రపంచ మత్స్య దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతా. నేను మిగతా వాళ్ళందరూ మాట్లాడినటువంటి విషయాలను నేను ఏకీభవిస్తున్నా. ఇవాళ ప్రపంచ మత్స్య దినం కనుక తెలంగాణలో మత్స్య పరిస్థితి ఏ విధంగా ఉందో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులు మత్స్యకారులుగా ఎన్ని వేల సొసైటీలలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఏ దీనమైనటువంటి స్థితిలో ఉన్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం 2016లో 6 జీవో ఇచ్చింది. ఇచ్చినటువంటి జీవోలో గతంలో ఉన్న నీటి విస్తీర్ణం కన్నా తక్కువ విస్తీర్ణంలో మత్స్యకారులకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఆనాడు ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉండి ఆ ప్రభుత్వంలో ఆ జీవో ఇప్పిస్తే జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఈ జిల్లాలు ఏం పాపం చేసియో కానీ ఇక్కడ ఒక్క సొసైటీ కూడా కానియలేదు, ఒక్క కొత్త సభ్యత్వం కూడా కానియలేదు. ఈ 10 సంవత్సరాల్లో 6 జీవో ద్వారా నేషనల్ బోర్డు నుంచి తెచ్చిన 1000 కోట్లలో ఉచిత చేపలేసినా, మోపిడి వెహికల్స్ ఇచ్చినా ఏ ఒక్కటి కూడా, మరి వాళ్ళు ఏమన్నా బార్డర్ మీద ఉన్నారా, వేరే కాడు ఉన్నారా? ఎంత అన్యాయం అంటే, పిరికడు మంది లేనటువంటి వాళ్లకు భయపడి ముదిరాజు మత్స్యకారులకు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వం. అందుకే ముదిరాజుల ఉసురు కలిగి ఆ సర్కారు కొట్టుకుపోయింది అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైనా పార్టీలో ఉంటే బాధపడచ్చు కాక, కానీ నా జాతికి అన్యాయం చేసినప్పుడు
మీరు మాట్లాడితే నేను బంద్ చేస్తాను. ఎందుకంటే మన జాతికి అన్యాయం జరిగింది. ఇవాళ ఎందరో పెద్దలు ఎన్నో విషయాలు మాట్లాడిండ్రు. ఈ ఏ సంఘం అయితే ఈ జాగ సంపాదించేటప్పుడు ఉన్నదో దానికి నేను ప్రధాన కార్యదర్శిని మర్చిపోయారు కొంతమంది. 13 తారీఖు మార్చ్ 2017 నాడు శాసనసభలో బడ్జెట్ జరిగింది. ఈటల రాజేంద్ర గారు అనాలోచితంగా మాట్లాడిండ్రు. బయటకు వచ్చినాక తర్వాత అన్న కాంగ్రెస్ అని చెప్పినాం. మేము అందరం ఉన్నాం అక్కడ, చాలా మంది పెద్దలు అందరూ యూత్ వాళ్ళు కూడా ఉన్నారు. మాకు భోజనం మధుసూదన్ సార్ గారు తినిపించినారు, మేము తిన్నాం. అన్న కాంగ్రెస్ అన్న, ఎందుకే అంటే మీరు అనర్గళంగా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. మా ముదిరాజుల నోట్ల మన్ను కొట్టిండ్రు, ₹1 బడ్జెట్ కూడా మా జాతికి పెట్టలేదని చెప్పి. మీరు ఏడికి పోతారంటే ముఖ్యమంత్రి దగ్గరికి అన్నారు, పా అని ఎక్కి కార్లో కూర్చున్నాం. అప్పటికే ఇంకా మిగతా వాళ్ళు వచ్చిండ్రు, 23 మంది. ముఖ్యమంత్రి దగ్గర ఒక 45 నిమిషాలు కూర్చుండబెట్టి మాతో మాట్లాడినాం. మేమందరం చర్చించుకున్నాం. ఆయన అడిగిన అన్ని విషయాలు ఆయన ముందు నిర్మోహమాటంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఆనాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము ప్రతిపాదన చేసిన 5 అంశాలు. అప్పటికి చాలా మంది లీడర్స్ ఈ రాష్ట్రంలో ముదిరాజ్ జాతి పేరు మీద కావచ్చు, రాజకీయ ప్రయోజనాలతో కావచ్చు 52 నుంచి 41 సార్లు చట్టసభలకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు భూమి కావాలంటే రెడ్లకు ఉన్నాయి ఆశాలు, కావులకు ఉన్నాయి, కాపులకు ఉన్నాయి అని అన్నోళ్ళు. నేను ఒకసారి అడిగితే కృష్ణస్వామి తెచ్చిండా, లక్ష్మీనారాయణ తెచ్చిండా, మాణిక్యరావు తెచ్చిండా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు గట్టిగా నిలబడి అడిగినాం. అడిగిన రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, మీకు 5 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయలు ఇస్తా అని ప్రకటించిండు. ప్రకటిస్తే మేము అన్నాం, సార్ మాది పెద్ద కులం సార్, మీరు రెడ్లకు వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మాకు 10 ఎకరాలు ఇవ్వాలంటే ఈ లోపల కొంతమంది ప్రొఫెసర్స్ కాళ్ళు పట్టుకున్నారు. ఆయన అక్కడ ఆ చిందరవందర చేసింది ఆ పరిస్థితిని. ఈయన అనేది ఏంటంటే, కొట్లాడినోళ్ళు చరిత్రలో ఉంటారు, నటించినోళ్ళు ఆయాసపడతారు. దీని వెనకాల చాలా మంది త్యాగాలు ఉన్నాయి, చాలా మంది కృషి ఉంది. మొత్తానికైతే జాగ వచ్చింది. ఇక్కడ కాదు, ఎక్కడో చెప్తున్నారు. తుక్కుగూడలో 13 ఎకరాల బిట్టు ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. అక్కడ విమానాశ్రయం వస్తే పైకెత్తు వేసుకోరాదానికి చెప్పి ఆలోచించి ఇక్కడ నెంబర్ 2 బిట్ ఇచ్చిండ్రు. దీని వెనకాల 2 బిట్ కాదు 1 బిట్ కావాలి అని నార్త్ ఈస్ట్ కార్నర్ చూసుకొని ఎంచుకొని ఇది చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాదే సంఘం నేనే ఉండాలి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ రోజు మాట్లాడినా, ఈ జాతిలో పుట్టి ఏ పార్టీలో ఉన్నా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అందరి పేర్లు ఉండాలన్నారు. లేదు అన్నారు, మొత్తం బలగద ఉంటాం, ఇక్కడ ఏది కూడా ఉంచామని చెప్పి గన్ను పెట్టి కాల్చి పారేస్తా అని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినాం. ఆనాడు 100-150 మంది పేర్లు పెట్టి ఇక్కడ శిలాపలకాలు వేసినాం. ఆ రోజు బహిరంగ సభ జరిగిన నాడు ఇదే మల్లేశన్న ఆ పార్టీలో పనిచేస్తున్నాడు. మంత్రి గారు, మీరు ఒక్క మార్కెట్ కమిటీ కూడా మాకు ఇయ్యలేదు, మా ఓట్లు మీకు కావన్నా అని అడిగితే ఆనాడు ప్రతిపాదన చేసినాము. కానీ ఈనాడు సర్కార్లో మార్కెట్ కమిటీ ఇక్కడ కూర్చున్నాడు. అంటే ప్రశ్నించే తత్వం లేకుంటే, నిలబెట్టి అడిగే తత్వం లేకుంటే అడుక్కుంటే రాదు, కొట్లాడితో వస్తుంది. ఇది కొట్లాడి తెచ్చిన భూమే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎక్కడొచ్చింది? ఇక అన్న 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గంలో, తక్కువ ఓట్లతోటి ఓడిపోయిన నియోజకవర్గం అంటే వీళ్ళ ఇంటి దగ్గర వచ్చింది భూమి. ఆ జ్ఞానేశ్వరన్నేమో చరిత్ర సృష్టించడానికి జై ముదిరాజని ముందు పెడితే, ఈ జ్ఞానేశ్వరన్న ఈ ఇల్లు కట్టడానికి సిద్ధపడుతున్నాడు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వట్టిగానే రాదు, మధ్యలో మేము ఎందరమో రావచ్చు, ఎంతమంది ఉండొచ్చు, పోవచ్చు. ఇలా ఒక పెద్ద మాట్లాడుతూ చెప్పారు, ఈటలన్న ఇట్లా ఆదర్శంగా నిలబడడంతో ఇవన్నీ భూములు వచ్చినాయి అని అంటే, ఇలా మనకు కాసానన్న కావాలి, ఈటలన్న కావాలి, బండ ప్రకాష్ అన్న కావాలి, వాకిడి సిఆర్ అన్న కావాలి, మనకు జ్ఞానేశ్వర్ అన్న కావాలి, నీలమ్మదన్న కావాలి. రేపు ఇంకో 20 మంది అన్నలు రేపు రాబోయే 153 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా నిలబడేటోళ్ళు కూడా కావాలి. ఇటువైపు పోవాలనే ఆలోచన ఉంది. నేను తప్ప ఇంకెవడు ఉండకూడదు అని అనుకున్నాడు చరిత్రలో ఎవడు ఉండడు, మనం ఉండాలి. మొన్న ఖమ్మం పోయినాం, ప్రతి విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు కాదు అన్నా కూడా మేము గట్టిగా మీతో మాట్లాడుతున్నాం. 3.5 ఎకరాల స్థలం
సాధించుకొని ఇంకా ఎకరంన్నర స్థలం పెట్టుకోవడానికి సిద్ధంగా అక్కడ ముదిరాజులు సిద్ధమై సాధించుకున్నారు. మంత్రి గారు దానికి కట్టియడానికి టూరిజం ప్లాంట్ గా చేయడానికి ప్రయత్నం ఉన్నాడు. అది పావురాల గుట్ట అయితే, పాండవుల గుట్ట అయితే, ఇక భీమన్న గుట్ట 63 ఎకరాల పై చిలుకున్నటువంటి స్థలాన్ని మన ఆధీనంలో ఉంది ఎన్నో ఏళ్లుగా. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నాడు సాక్ష్యంగా. కానీ ఇవాళ దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మొన్ననే రాజేంద్ర అన్న నాగపూర్ వెళ్లి వచ్చేటప్పుడు మన వాళ్ళందరూ కలిసి మాట్లాడినారు. మన మంత్రి గారికి కూడా చెప్పినారు, మీరు ముఖ్యమంత్రి గారితో, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కిషోరరావు గారితో, దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి ఆ స్థలం కావాల్సినంత 63 ఎకరాలని మేము అడగట్లేదు, అక్కడి కమిటీ ప్రతిపాదించిన దాని ప్రకారంగా ఆ భూమి వచ్చేటట్టు చేయాలి. ఇక్కడ ఎట్లయితే మనం కడుతున్నామో భవనాలు వచ్చినాయి, చాలా చోట్ల వచ్చినాయి, సిద్దిపేటలు వచ్చినాయి, ఇంకో చోట వచ్చినాయి. అంటే మనం దూరదృష్టి పెడుతున్నాం. పరిగిలో డాక్టర్ జగన్మోహన్, మిగతా రాములన్న వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. నిజామాబాద్ లో కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడ చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి. ప్రాపర్టీస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా మత్స్యకారులను ఇక్కడ సన్మానం చేయాలనేది ఎందుకు వచ్చిందంటే మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడుతున్నారు. 6 నెంబర్ జీవోను అమలు చేసి ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు అందరికీ కూడా కొత్త సొసైటీలు ఇవ్వాలి, కొత్త సభ్యత్వాలు ఇవ్వాలని ఇక్కడ ఏర్పాటైనటువంటి సమన్వయ కమిటీ తీర్మానం చేయాల్సినటువంటి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మత్స్యకారులు చేపలు పట్టుకుంటే చెర్లల్లా విషం కలుపుతారు, కొట్టడలకు గురి చేస్తున్నారు, ఇబ్బందులు చేస్తున్నారు. కనుక మత్స్యకారుల రక్షణ చట్టం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా కూడా గుర్తు చేస్తున్నాం. 170 మూలంగా గిరిజన ప్రాంతాలలో సొసైటీలు చేయకుండా, సభ్యత్వాలు చేయకుండా నానా రకాల కేసులు, అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కనుక ఆ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా మనకు మత్స్యకారులకు అన్ని కులాలకు కూడా వృత్తులు చేసుకున్నట్టు జరిగే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ప్రాజెక్టులో లైసెన్సులు ఇప్పించారు లేదా సభ్యత్వాలు ఇప్పించారు. 14 గ్రామాలను కోల్పోతే, 14 సొసైటీలను కోల్పోతే వచ్చిన ప్రాజెక్ట్ అది. కానీ దానిలో కేజీ కల్చర్ సోలార్ పెట్టి మల్టీనేషనల్ కంపెనీలతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అది మాకు ఉరితాళ్లు చేసే పడే అవకాశం ఉంది మత్స్యకారులకు. కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మీరు అది చేయించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చేసే వాళ్ళు ఉన్నారు, చేయడానికి మీరున్నారు. మీ దృష్టికి తీసుకురాకపోతే అవి గాలిలో పోతాయి. ఇవాళ ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు రేపు వెళ్లి అక్కడ ఏం చెప్పుకోవాలి. అదే విధంగా గౌన్లోళ్లకు, చేనేత కార్మికులకు 60 సంవత్సరాలు నిండినాయంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కానీ మత్స్యకారులకు పెన్షన్ వస్తలేదు. ఈ ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మీరే చాలాసార్లు చెప్పిండ్రు, మా ప్రభుత్వం రావడానికి ఇంకో ప్రభుత్వం పోవడానికి ముదిరాజులు కారణం అని మీరు నారాయణపేట సభలో చాలాసార్లు చెప్పిండ్రు. సార్ మేము ఏం పాపం చేసినాం సార్? మాకు మంత్రి ఇచ్చిండ్రు, మాకు ఎందుకు ఎమ్మెల్సీలు ఇస్తలేరు? మాకెందుకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తలేరు? మాకెందుకు 5-6 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు? మాకెందుకు డైరెక్టర్లు ఇస్తలేరు? గ్రంథాలయ చైర్మన్లు ఇస్తలేరు? కింద కమిటీలలో పనిచేసిన మా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? అది ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కోరుతుంది. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండని, అన్ని రాజకీయ పార్టీల్లో, కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళం. ధైర్యం, శౌర్యం, పౌరుషం అన్నీ ఉన్నటువంటి వాళ్ళం. మాతో జెండాలు మోపించడే కాదు, మాకు కావలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి. మీ జెండా కింద మాకు అన్ని పదవులలో కూడా అవకాశం ఇవ్వాలి. రేపు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, జనరల్ సెక్రటరీలు ఇవ్వాలి, ప్రజాప్రతినిధులుగా మన ఏది నామినేటెడ్ ఇవ్వాలి.
పత్రిక అధికార ప్రతినిధులు కూడా ఇవ్వాలి. ఇక చైర్మన్లకు వచ్చినప్పుడు వేరే కులాలకు ఇన్ని ఇచ్చుకున్నారు, మరి మాకు పోటీ చేసే అవకాశం లేదు. మీరు 3 సీట్లు ఇచ్చిండ్రు, గెలిచింది ఒక్కడే. ఆ అవకాశం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మాకు వచ్చిందేంది, ఈ ప్రభుత్వంలో రావాల్సిందేంది ఇలా మత్స్యకారుల పరంగా మేము కోరుకుంటున్నాం. ఇన్సూరెన్స్ పెండింగ్ ఉన్నాయి చాలా చనిపోయినటువంటి వాళ్ళకు. రెండోది ఇన్సూరెన్స్ నామినల్ గా, జనరల్ గా ఇన్సూరెన్స్ మామూలుగా చనిపోతే కూడా మత్స్యకారులకు ఆ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ప్రభుత్వం ద్వారా దాన్ని అమలు చేయించాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. ఇవన్నింటినీ వీటితో పాటు ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, సమయభావం ఉంది కనుక మేము మాట్లాడలేకపోతున్నాం. ఈ వేదిక నుంచి సమన్వయ కమిటీ ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మనలో సమన్వయం లేదు? నేను అంటే మనకు శత్రువులు ఎక్కువ, మనం అంటే మనకు ప్రేమికులు ఎక్కువ. ఇక్కడ జ్ఞానేశ్వర్ గారు మేము అంటున్నాడు, అందరు కూడా మనమే అని పోదాం. మీ ఇగోలు వదిలేయండి. మీరెవ్వరు మాకు శత్రువులు కాదు, మేము వ్యతిరేకం కాదు. మీరు బలమైన నాయకులు. మీ నాయకత్వం కింద ఈ జాతి చల్లగా బతకాలంటే మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు ఉండాల్సిందే, పనిచేయాల్సిన వాళ్ళు ఉండాల్సిందే. మేము ఉంటాం, మేము మాట్లాడతాం. నేను నాన్ పొలిటికల్ సంఘానికి నాయకుడిగా ఉన్నా. ఈ అన్న పిలిపిస్తే వెనక కూర్చుండవన్నా కూర్చుంటాం, ముందర కూర్చుండవన్నా కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాం అంటే మన జాతి బాగుపడే సమస్య పరిస్థితి వచ్చింది. చెప్తే వింటాడు, వినకపోతే వినిపిస్తాడు. ఆ లక్షణాలు ఉన్నాయి. రెండోది, మొన్న మాటల మాట వచ్చి, అన్న ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా అవుతుంది అంటే ఓ మాట అన్నాడు, వాళ్ళు వింటే వినకపోతే నా ఆస్తిల సగం అమ్మి ఒక ఫ్లోర్ వేస్తా అన్నాడు. వీరేశం ఇక్కడ లేడు, కాసాని వీరేశం ఈ వేదికలో లేడు. ఇప్పుడు ఓ కారణాలతోటి విదేశాలకు అర్జెంటుగా వెళ్ళడంతో పోయిండు. అక్కడ సందర్భం వచ్చినప్పుడు దీని చుట్టూ కాంపౌండ్ వేస్తా అన్నాడు. అన్న ఒప్పుకోలే. కాంపౌండ్ అంటే నువ్వు చాలా తక్కువ అవుతావు, కాంపౌండ్ మేము వేసుకుంటాం కానీ నేనేసినట్టు నువ్వు కూడా ఒకటి వేయాలి అన్నట్టు మాట్లాడిండు. రాజేంద్ర అన్న కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక బాబాని ఇప్పుడు ఒకటి అన్నాడు, నువ్వెంత అంటే గంతే అన్నాడు. అరే నేనెంత పెడుతున్నావు, నువ్వు కూడా గంత పెట్టు, రేపు ఎమ్మెల్యే అవుతావు. నువ్వు ఎమ్మెల్యే కావాలని వీళ్ళు కోరుకుంటారు. వాళ్ళు నువ్వు పెట్టాల్సిన అవసరం ఉంది, నువ్వు పెట్టాల్సిన అవసరం ఉంది. అడిగే హక్కు మాకుంది. లేకుంటే మేము గ్రామాలకు వెళ్లి కూడా పైసలు అడగరాగలుగుతాం. కానీ కాదు, అడుక్కునే పరిస్థితి వద్దు. ఎవరెవరైతే నాయకులుగా నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ లో వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, మేము అండగా ఉంటాం. సమన్వయ కమిటీ మీ వెనుకాల ఉంది. ఏ పార్టీ దగ్గరికైనా వస్తాం, ఎవరినైనా అడుగుతాం. ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, రేపు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇప్పటికి చేసిన మా ప్రయత్నం, రేపు కూడా ఆ ప్రయత్నం చేస్తాం. మాకు బేసిజం లేదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే లేదు. కానీ కొన్ని కారణాల రీత్యా చాలా ఓపికను ప్రదర్శిస్తున్నాం. మంచితనం ఎంత ఉంటుందో దాని వెనుకాల నిగూఢమైన నిప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ సాధించడంలో జేఏసీలో ఉండి మేము ఎన్ని పోరాటాలు చేసినామో, సింగరేణిని అగ్గికణాలుగా మండించి పోరాటాలను ఎంత ఎరిపెక్కించినామో, పోలీసుకి ఇస్తున్న త్యాగాన్ని ఈ రాష్ట్రానికి తెలవడానికి మేము ఎంత పనిచేస్తున్నామో, వీళ్ళందరూ యూనివర్సిటీలో ఉండి మాతో పాటు రాత్రి పగలు పనిచేసేటోళ్ళు ఎంత పనిచేస్తున్నారో ఇలా ప్రభుత్వం గుర్తించలే. ఇప్పటికి మీరు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు. మీరు ఇవాళ ప్రభుత్వ ప్రతినిధి, ప్రభుత్వమే ఇక్కడ ఉంది. మా బిడ్డ పోలీసుకి ఇస్తున్న తొలి అమరుడని ఆ వర్ధంతి జయంతి చేయించాల్సిన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది. నెల్లి లక్ష్మీనారాయణ, పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి వీళ్ళందరికీ కూడా చేయాలి. ఎందుకంటే వేరే ఎన్నడో చనిపోయినటువంటి వాళ్ళను, ఎన్నడో చేసినటువంటి వాళ్ళను మీరు చేస్తున్నారు. ట్యాంకు బండ మీద విగ్రహాలు ఎందుకు పెట్టాలా అడిగినాం మేము. నెల్లి లక్ష్మీనారాయణ అనేది ఆయన అమరవీరుల స్థూపమే కట్టకపోతే ఇవాళ మలిదశ తెలంగాణ పోరాటానికి అంత అర్థం లేదు. ఆయన ముదిరాజు బిడ్డ. పండగ సాయాన్ని ఆనాడు పోరాటం చేసిన బిడ్డ. కేవల్ కిషన్ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బిడ్డ. ఎర్ర సత్యమన్న అన్నా అంటే నేనున్నానని నిలబడ్డ బిడ్డ. హత్య చేయబడ్డాడు. ఇన్స్పిరేషన్ ఆఫ్ ముదిరాజ్.
వాళ్ళు మన త్యాగధనులు. వాళ్ళ నెత్తిన పెట్టుకోవాలి, వాళ్ళ కీర్తిని గౌరవించాలి, వాళ్ళ ఆలోచన ప్రకారం జాతిలో ఉండే నాయకులు నడవాలి, వాళ్ళ గొప్పతనాన్ని మీరు కీర్తించాలి, మీరు గొప్పగా ఎదగాలి. మీ బిడ్డలను కూడా ఒక 30 మందిని ఇక్కడ తయారు చేయండి. మీ మీద ఈగ వాళ్ళతో మేము చూసుకుంటాం. ఈగ వాళ్ళది. మీరు ఒక 30 మందిని తయారు చేసుకోండి. ఏ పార్టీలో ఉన్న తయారు చేయండి. మీకు విద్యావేత్తలు, మేధావులు, ఇంటలెక్చువల్స్ వెనకాల ఉండి చరిత్రను నడపడానికి కావలసిన అంత తయారు చేసి పెట్టుచ్చారు. వాళ్ళు చూసిండ్రు ఆశ్చర్యచ్చి మొన్న ఒకడ కూర్చున్నారు, ఒక రోజంతా కూర్చుని మాట్లాడి ఇక ఈ సంఘాలతోటి వీళ్ళతోటి కాదయ్యా, ఇక మనమే తయారు చేద్దామని ఒక రూపకల్పన చేసిండ్రు. అది మీ దగ్గరికి వస్తుంది, మీకు ఇస్తారు, మీ ఆలోచనలు పంచుకుంటారు. మీ బాటలో మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, మీరు ముదిరాజ్ మనిషిగా మీరు ఉండండి. మేము వెనకాల మేము ఉంటాం. మీ జీవితం ధన్యమవుతుంది. మీరు గొప్పగా ఎదగాలి, గొప్పగా ఉండాలి, ఈ ప్రాంతానికి రాజు కావాలి, ముదిరాజ్ జెండా ఎగరాలి ఈ నియోజకవర్గంలోని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరి పేర్లు రాశారు, అందులో పేర్లు ఉన్నాయి. సన్మానం చేయడానికి ఎవరి పేరైనా రాకపోతే ఎవ్వరు పోవద్దు. ఇక్కడ అందరికీ ఘనంగా సన్మానం చేసి రాయించుకోండి, లేదంటే చిట్టి పంపించండి. కొంతమందిని మాట్లాడించలేకపోయినాం, అన్యత భావించద్దు. కొంతమందిని వేదిక మీదకి పిలవలేకపోయినాం. మీరు సమర్థులు ఉన్నా కూడా మీరు అట్లా అనుకోకండి. ఎందుకంటే మొదటి అడుగు ఎవరు ఏం జరుగుతుందనే తెలుస్తుంది. మనం డాష్ మీద ఎంతమంది ఉన్నామో వెనకంతమంది ఉండాలి. ఆయన ఇబ్బంది పడే పరిస్థితి రానియద్దు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి వాళ్ళు చాలా మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కనుక అన్యత భావించద్దు. ఇది సమన్వయ కమిటీ ఏదైతే ఉందో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కార్యక్రమం చేస్తుంది. పోలీస్కి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు